వైసీపీకి ఊరట లభించింది. హైకోర్టు నుంచి కొంత ఉపశమనం కల్పించేలాగా ఈ వార్త కనబడుతోంది. దానికి సంబంధించి తాజా బ్రేకింగ్ ఆర్టీవీకి చూపించే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ఆఫీసులు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమంగా నిర్మించారని ఒక పేరిట అధికార నోటీసులు అంటించడం చూస్తా ఉన్నాం. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని ఇప్పటికే కూల్చివేశారు. విశాఖ, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు ఎక్కడ చూసినా కూడా వాటి ఆఫీసులకి నోటీసులు అంటించడం చూస్తున్నాం. దానికి సంబంధించి కూల్చివేత ప్రక్రియలు కూడా కొంత మొదలైనట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వైసీపీ హైకోర్టుకు వెళ్ళింది. దీంతో హైకోర్టు నుంచి వైసీపీ కొంత ఊరట లభించింది. ఉపశమనం కల్పించే రకంగా హైకోర్టు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయం కనుక చూస్తే స్టేటస్ కో విధించింది. అంటే యథాతథ స్థితిని ఎట్టి పరిస్థితుల్లో కూల్చకూడదు, అలాగని చెప్పి వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోకూడదు. కేవలం ప్రస్తుతం ఏ రకంగా ఉరితే ఉన్నాయో ఆ రకంగానే స్టేటస్ కోనిచ్చింది హైకోర్టు. దీంతో కొంత వైసీపీ పార్టీకి ఊరట కలిగించినట్టయింది. రేపటి వరకు మాత్రమే ఈ స్టేటస్ కో కొనసాగుతుంది. రేపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక వైసీపీ ఆఫీసులపై రేపు మరోసారి హైకోర్టులో విచారణ ఉండబోతోంది. 10 జిల్లాల్లో పార్టీ ఆఫీసుల కూల్చివేతలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ పార్టీ. ఇక పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు స్టేటస్ కోను విధించింది. రేపు మరింత పూర్తి సమాచారంతో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంటగా హైకోర్టు ఆదేశించింది. దీంతో రేపు మరోసారి విచారణకు రాబోతున్నాయి. ఇప్పటికే 10 జిల్లాలకు సంబంధించి పార్టీ ఆఫీసుల కూల్చివేతలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. ఏదేమైనా కూడా ఇది కొంత వాళ్ళకి ఒక రిలాక్సేషన్, ఒక చిన్న ఉపశమనం, ఒక బ్రేక్ లాగా చెప్పాలి వైసీపీ పార్టీకి. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచార ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజేష్, సో హైకోర్టు ఇచ్చినటువంటి ఈ స్టేటస్ కో ఏదైతే తీర్పు ఉందో దానికి కొంత వైసీపీ ఊరట కలిగించిందని చెప్పాలి. దీని ఎంత మేరకు కొనసాగే అవకాశం ఉంది? సో రేపు ఏపీ ప్రభుత్వం ఏ రకంగా కౌంటర్ దాఖలు చేయబోతోంది? అంటే శనివారం నుండి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యాలయాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం అనేది అక్రమ కట్టడం, బోట్ యార్డ్లో ప్రభుత్వ భూమిని అక్రమంగా బదలాయించుకుని నిర్మాణం చేస్తున్నారంటూ మొదటిగా కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. 2 ఎకరాల్లో నిర్మాణం చేపట్టినటువంటి ఆ భవనాన్ని కూల్చివేసింది. తర్వాత ఆ రోజు నుంచే ఇతర ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించినటువంటి దాదాపు 10 జిల్లాల్లో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వ భూమిని బదలాయించుకుని, అంటే రహస్య జీవోలు ఇచ్చుకుని పార్టీ కార్యాలయాలు కట్టించుకుంటున్నారని ప్రభుత్వం మొత్తం కూడా వైసీపీ కార్యాలయాన్ని కూడా కూల్చివేత ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు ఉదయం హైకోర్టుకి వైసీపీ వెళ్ళింది. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం, వైసీపీ ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఆ పిటిషన్ విచారణ చేసి ఒక స్టేటస్ కో ఇచ్చింది. రేపటి వరకు ఈ యథాస్థితిని, అంటే ఇప్పుడు కూల్చివేతలని ఆపేయాలి, యథాస్థితిని కొనసాగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. రేపు పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని కూడా హైకోర్టు చెప్పింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఆ వైసీపీ కడుతున్నటువంటి కార్యాలయాన్ని కూడా అక్రమ కట్టడాలే, ప్రభుత్వ భూమిని బదలాయించుకుని ఆ రహస్యంగా జీవోల పేరుతో బదలాయించుకుని చేస్తుందని నిర్మాణాలు చేపట్టిందనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి జీవో కాపీలు, దానికి సంబంధించిన ఆధారాలన్నిటి కూడా కౌంటర్ దాఖలు చేసే సందర్భంగా వాటిని హైకోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రేపు మరోసారి దీనిపైన హైకోర్టు విచారణ చేయబోతుంది కాబట్టి ఆ సమయంలో ప్రభుత్వం ఇచ్చే కౌంటర్లో ఈ అంశాలన్నీ పేర్కొనబోతుంది. ఇప్పటికే తాడేపల్లిలో నిర్మించబోతున్నటువంటి కేంద్ర కార్యాలయం విషయంలో 202/A1 ఈ సర్వే నెంబర్లో అక్రమంగా బోట్, అంటే అది ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్, ఆ భూమిలో రహస్యంగా జీవో ఇచ్చి 33 సంవత్సరాల పాటు ఎకరానికి 3,000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు. అదేవిధంగా మిగతా 10 జిల్లాల్లోనూ అదేవిధంగా భూమిని రహస్య జీవోల పేరుతో 33 సంవత్సరాల పాటు కేవలం 1,000 రూపాయలు లీజుతో భూమిని తీసుకుని బదలాయించుకుని కట్టడాలు కడుతున్నా. ఇది చట్టానికి విరుద్ధం, నిబంధనల విరుద్ధంగా చేశారనేది ప్రభుత్వం చేస్తున్న వాదన కాబట్టి దానికి అనుగుణంగా రేపొద్దున కౌంటర్ దాఖలు చేసిన సందర్భంగా వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. మరోవైపు వైసీపీ తరఫున అప్పీల్కి వెళ్ళినటువంటి లేళ్ల అప్పిరెడ్డి తరపునటువంటి న్యాయవాదులు రేపు ఏ విధంగా దీని మీద కౌంటర్ ఇస్తారో చూడాల్సిన
చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇవి ప్రభుత్వ భూములు కాదు, లేకపోతే ప్రభుత్వం ఇది అంటే వాళ్ళకి బదలాయించింది, చట్టబద్ధంగానే బదలాయించింది. అది జీవో అంతా కూడా సక్రమంగానే జరిగింది అనే విధంగా రేపు లేళ్ల అప్పిరెడ్డి తరపున వాదనలు వినిపిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా రేపు మరోసారి విచారణ చేస్తామని హైకోర్టు చెప్పింది కాబట్టి ఇరువురు తరపున వాదనలు వినిపించడానికి అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయడంతో పాటు వాదనలు వినిపించడానికి అవకాశం ఇస్తుంది. మరోవైపు అటు వైసీపీ తరపున వాదనలు వినిపించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఎవరి వాదన బలంగా ఉంటే వారి వైపున హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం కనబడుతుంది. చాలా స్పష్టంగా ప్రభుత్వం చెబుతుంది ఇది రహస్య జీవోను కూడా వెబ్సైట్లో పెట్టుకోకుండా రహస్యంగా ఉంచారు. అప్పుడు కూడా గతంలో హైకోర్టుకి చాలామంది జీవోలు రహస్యంగా పెట్టడం పైన కూడా హైకోర్టులోకి వెళ్ళిన నేపథ్యం గతంలో చూసాం. కాబట్టి ఇదంతా కూడా ప్రజా క్షేత్రంలో జరగలేదు, ప్రజాభిప్రాయం జరగలేదు. కాబట్టి ఇదంతా రహస్యంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని ఆ జీవోలు ఇచ్చుకున్నారు. లీజు వ్యవహారం కూడా కేవలం ఎకరానికి 3,000 రూపాయలు చొప్పున 1,000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాల లీజ్ అనేది అది చట్ట విరుద్ధంగా జరిగిందని కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాబట్టి రేపు ఏ విధమైన కౌంటర్ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి వైసీపీకి ఒక రోజు ఊరట మాత్రం లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టేటస్కో వచ్చింది, యథాస్థితిని కొనసాగించాలని చెప్పింది. కాబట్టి రేపు సాయంత్రం వరకు ఎక్కడ వైసీపీకి సంబంధించినటువంటి 10 జిల్లాల్లోని కార్యాలయాన్ని కూల్చవద్దు, ఇప్పుడు ఎక్కడైతే కూల్చారు అక్కడ ఆపేయాలని కూడా ప్రభుత్వం తరఫున కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎటువంటి కౌంటర్ దాఖలు చేయబోతోంది, వాటి పూర్తి ఆధారాలు సమర్పించి అంటే ఎటువంటి కీలకమైన అంశాలు జోడించబోతోంది? ఖచ్చితంగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ప్రభుత్వం సంబంధించి గత ప్రభుత్వ హయాంలో బదలాయింపు భూముల బదలాయింపు ఏ విధంగా జరిగింది, అసలు ఆ ప్రభుత్వ భూమి ఎందుకు బదలాయించాల్సి వచ్చిందనే అంశాలను కూడా హైకోర్టులో ప్రభుత్వం ముందు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. హైకోర్టు ముందు పెట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా రహస్యంగా ఇచ్చిన జీవోలు బహిరంగంగా పెట్టని జీవోలు పెట్టుకోకుండా రహస్యంగా వాళ్ళకు అనుకూలంగా జీవోలు పెట్టుకున్నారనేది ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి అదంతా కూడా చట్టవిరుద్ధం. అంతేకాదు ప్రభుత్వ భూముల్లో పార్టీ కార్యాలయ నిర్మాణాలకి భూములు కేటాయించడం చట్టవిరుద్ధంగా చేశారు. అవన్నీ కూడా చట్టానికి విరుద్ధంగా జరిగి కాబట్టి ఆ కూల్చివేతలు చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో రేపు అదే వాదనలో హైకోర్టు ముందు వినిపించే అవకాశం కనబడుతుంది. వాటికి కౌంటర్గా వైసీపీ ఏ విధమైన కౌంటర్ ఇస్తుందో, వాటికి సంబంధించిన ఆధారాలు ఏ విధంగా చూపిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మనోజు ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికైతే వైసీపీకి ఒకరోజు ఊరట లభించినప్పటికీ రేపు హైకోర్టులో ప్రభుత్వం ఇచ్చే వాదన పైన వాళ్ళు కౌంటర్ తిరిగి ఏ విధమైన వాదన వినిపిస్తారు, ఈ భూమి బదలాయింపు కానీ లేకపోతే ఆ కట్టడాలని సక్రమంగానే జరిగినాయి ఏ విధంగా సమర్థించుకుంటారనేది రేపు కోర్టులో తేలబోతుంది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ వైసీపీ కార్యాలయ కూల్చివేతపైన ఒక కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశం ఉంది. మనోజ్. రైట్ రాజేష్, ఇకోరాలుగా వైసీపీ పార్టీకి చిన్న బ్రేక్ అని చెప్పాలి, కొంత ఉపశమనం శ్వాస తీసుకునేంత. ఎందుకంటే రేపు తిరిగి ప్రభుత్వం దాఖలు చేస్తోంది, కౌంటర్ దాఖలు చేస్తోంది. సో ఆ తర్వాత మరి హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఇప్పటికే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తూ అది ప్రభుత్వ భూముల బదలాయింపుకు సంబంధించి కావచ్చు, లీజుకు సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక రకాలుగా ప్రభుత్వ భూమిని వాళ్ళు తమ పార్టీ ఆఫీసుల కోసం ఇప్పటికే వినియోగిస్తున్నారు. వాళ్ళు కొన్ని చోట్ల దాదాపుగా కట్టడాలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వెంటనే వైసీపీ పార్టీ ఆఫీసుల మీద కన్నేసింది. వారి అక్రమ విషయాన్ని కూడా పూర్తిగా వెలికితీసింది. దీనిలో భాగంగానే తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని కూడా కూల్చివేసింది. ఇక వరుసగా 10 జిల్లాలో కూడా ఇటువంటి సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతోంది. దీంతో వైసీపీ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది, రిట్ పిటిషన్. అది విచారణకు వచ్చింది ఈరోజు. అయితే ప్రస్తుతం హైకోర్టు నుంచి వైసీపీ కొంత ఊరటనిచ్చింది, కొంత శ్వాస తీసుకునే ఉపశమనం కల్పించింది. ప్రస్తుతం స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక రేపు తిరిగి ప్రభుత్వం తరపున అధికారులు కౌంటర్ దాఖలు చేయాలంటే ఆదేశించింది. రేపు మరోసారి వైసీపీ పార్టీ ఆఫీసులపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ అధికారులు ఇచ్చేటువంటి కౌంటర్ విషయంలోనే రేపు దీనికి సంబంధించి పూర్తి విషయం కూడా వెల్లడించే అవకాశం కనబడుతోంది.